హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఐబీపీఎస్ నుండి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బ్యాంక్ జాబ్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. చాలా మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ జాబ్స్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ త్వరలో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అంటే టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏమేం పోస్టుల్ని వీళ్ళు రిలీజ్ చేశారు, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. పోస్ట్స్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, ఆఫీస్ అసిస్టెంట్స్. ఈ ఏజ్ వచ్చేసి జూన్ 1, 2023కి చూసుకోవాలి. ఆఫీసర్ స్కేల్ 3 అంటే సీనియర్ మేనేజర్కి ఏజ్ వచ్చేసి అబౌవ్ 21 ఇయర్స్, బిలో 40 ఇయర్స్ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్కి అబౌవ్ 21 ఇయర్స్, బిలో 32 ఇయర్స్ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి అబౌవ్ 18 ఇయర్స్, బిలో 30 ఇయర్స్ ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి బిట్వీన్ 18 ఇయర్స్ అండ్ 28 ఇయర్స్ ఉండాలి. మీ కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే PWBD క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్కి ప్రిలిమ్స్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ అండ్ స్కేల్ 3 క్యాండిడేట్స్కి సింగిల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇది వచ్చేసి 21 జూన్ 2023కి చూసుకోవాలి. ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవడానికి మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, అంటే డిగ్రీ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని ఇచ్చారు కదా, ఏ స్ట్రీమ్ వాళ్ళైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ గ్రామీణ బ్యాంకుల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. దీంతో పాటుగా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ని ఎలా యూజ్ చేయాలి అనేది తెలియాలి. బేసిక్స్ వస్తే సరిపోతుంది. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమీ ఇవ్వలేదు, అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్, దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఇచ్చారు, అంటే డిగ్రీ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్, కాకపోతే ఈ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. దీంతో పాటుగా లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దీనికి కూడా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమీ ఇవ్వలేదు, అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్, దీనికి కూడా ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, మినిమం 50% మార్క్స్ ఉండాలి. బ్యాంకింగ్, ఫినాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ, వీటిలో డిగ్రీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారు. 2 ఇయర్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఏదైనా బ్యాంక్ లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫీసర్గా. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 50% మార్క్స్ ఉండాలి మినిమం. రిలవెంట్ ఫీల్డ్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెంట్, CA చేసి ఉండాలి. దీంతో పాటుగా 1 ఇయర్ చార్టెడ్ అకౌంటెంట్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. లా ఆఫీసర్, డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ లాలో డిగ్రీ చేసి ఉండాలి. మినిమం పర్సంటేజ్ 50% ఉండాలి. బ్యాంక్స్లో లా ఆఫీసర్గా మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్రెజరీ మేనేజర్, దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ MBA ఇన్ ఫినాన్స్ చేసి ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. మార్కెటింగ్ ఆఫీసర్, MBA చేసి ఉండాలి మార్కెటింగ్లో, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. అగ్రికల్చరల్ ఆఫీసర్,
బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఆర్ డైరీ ఆర్ యానిమల్ హస్బెండరీ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ వెటర్నరీ సైన్స్ ఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఆర్ పిసికల్చర్. మినిమం 50% మార్క్స్ ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. మినిమం పర్సెంటేజ్ 50% ఉండాలి. బ్యాంకింగ్, ఫినాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ. వీటిల్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. బ్యాంక్ లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆఫీసర్గా మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్లికేషన్ ఫీ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్. ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి అప్లై చేయాలనుకునే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ₹175 అప్లికేషన్ ఫీ పే చేయాలి. మిగిలిన క్యాండిడేట్స్ ₹850 పే చేయాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ₹175 అప్లికేషన్ ఫీ పే చేయాలి. మిగిలిన క్యాండిడేట్స్ ₹850 పే చేయాలి. అప్లికేషన్ ఫీ పే చేయడానికి డేట్స్ వచ్చేసి 1 June 2023 నుండి 21 June 2023 వరకు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. రీజనింగ్ ఇందులో టోటల్గా 40 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 40. టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 80. టైం వచ్చేసి 45 minutes. ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. రీజనింగ్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 40. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 40. టోటల్గా 80 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ వచ్చేసి 80. టైం వచ్చేసి 45 minutes. మెయిన్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. రీజనింగ్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 50. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ వచ్చేసి 20. జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ వచ్చేసి 40. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ వచ్చేసి 40. హిందీ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ వచ్చేసి 40. న్యూమరికల్ ఎబిలిటీలో 40 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ వచ్చేసి 50. టోటల్గా 200 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ వచ్చేసి 200. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours. ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్లో టోటల్గా 40 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ వచ్చేసి 50. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. హిందీ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 200 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ వచ్చేసి 200. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours. మీరు అనుకోవచ్చు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ 2 ఉంటాయా అని. క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ఐదర్ 4A or 4B అని ఇచ్చారు. అంటే మీరు ఈ 2 లాంగ్వేజెస్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే చాలు. వేకెన్సీస్. పోస్ట్ వైజ్ అండ్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీలో 80, ఎస్టీలో 35, ఓబీసీలో 135, ఈడబ్ల్యూఎస్లో 50, జనరల్లో 199, పీడబ్ల్యూబీడీలో 0, టోటల్గా 499 వేకెన్సీస్ ఉన్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీలో 8, ఎస్టీలో 4, ఓబీసీలో 14, ఈడబ్ల్యూఎస్లో 2, జనరల్లో 23, పీడబ్ల్యూబీడీలో 2, ఎక్స్ సర్వీస్ మెన్ 7, టోటల్గా 51 వేకెన్సీస్ ఉన్నాయి. సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీలో 20, ఎస్టీలో 9, ఓబీసీలో 35, ఈడబ్ల్యూఎస్లో 13, జనరల్లో 51, పీడబ్ల్యూబీడీలో 2, ఎక్స్ సర్వీస్ మెన్ 5, టోటల్గా 128 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎన్ఆర్ అని ఇచ్చారు. అన్ని కేటగిరీస్ అంటే నాట్ రిపోర్టెడ్ అని. ఆఫీసర్ స్కేల్ 1. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీలో 30, ఎస్టీలో 15, ఓబీసీలో 54, ఈడబ్ల్యూఎస్లో 20, జనరల్లో 81, పీడబ్ల్యూబీడీలో 0, టోటల్గా 200 వేకెన్సీస్ ఉన్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీలో 2, ఎస్టీలో 1, ఓబీసీలో 4, ఈడబ్ల్యూఎస్లో 1, జనరల్లో 6, పీడబ్ల్యూబీడీలో 0, టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీలో 8, ఎస్టీలో 4, ఓబీసీలో 13, ఈడబ్ల్యూఎస్లో 5, జనరల్లో 17, పీడబ్ల్యూబీడీలో 0, టోటల్గా 47 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అన్ని కేటగిరీస్కి ఎన్ఆర్ అని ఇచ్చారు. నాట్ రిపోర్టెడ్. ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అన్ని కేటగిరీస్ ఎన్ఆర్ అని ఇచ్చారు. నాట్ రిపోర్టెడ్. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 0 వేకెన్సీస్ అని ఇచ్చారు.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎన్ఆర్ఐని ఇచ్చారు, నాట్ రిపోర్టెడ్. ఆఫీసర్ స్కేల్ టు ట్రెజరీ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ అన్ని కేటగిరీస్ ఎన్ఆర్ఐని ఇచ్చారు, నాట్ రిపోర్టెడ్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ 0 వేకెన్సీస్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో అన్ని కేటగిరీస్ ఎన్ఆర్ఐని ఇచ్చారు, నాట్ రిపోర్టెడ్. ఆఫీసర్ స్కేల్ టు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అన్ని కేటగిరీస్ ఎన్ఆర్ఐని ఇచ్చారు, నాట్ రిపోర్టెడ్. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 0 వేకెన్సీస్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా అన్ని కేటగిరీస్ ఎన్ఆర్ఐని ఇచ్చారు, నాట్ రిపోర్టెడ్. ఆఫీసర్ స్కేల్ టు సిఏ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఎన్ఆర్ఐని ఇచ్చారు, నాట్ రిపోర్టెడ్ అన్ని కేటగిరీస్. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 0 వేకెన్సీస్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా అన్ని కేటగిరీస్ ఎన్ఆర్ఐని ఇచ్చారు, నాట్ రిపోర్టెడ్. ఆఫీసర్ స్కేల్ టు ఐటీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అన్ని కేటగిరీస్ ఎన్ఆర్ఐని ఇచ్చారు, నాట్ రిపోర్టెడ్. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 0 వేకెన్సీస్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అన్ని కేటగిరీస్ ఎన్ఆర్ఐని ఇచ్చారు. ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అన్ని కేటగిరీస్ ఎన్ఆర్. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 0 వేకెన్సీస్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అన్ని కేటగిరీస్ ఎన్ఆర్, నాట్ రిపోర్టెడ్. ఆఫీసర్ స్కేల్ 3 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అన్ని కేటగిరీస్ ఎన్ఆర్ఐని ఇచ్చారు, నాట్ రిపోర్టెడ్. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 0 వేకెన్సీస్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అన్ని కేటగిరీస్ ఎన్ఆర్, నాట్ రిపోర్టెడ్. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? A candidate can apply for the post of office assistant and can also apply for the post of officer. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి, ఆఫీసర్ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. www.ibps.in వెబ్సైట్ ద్వారా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. మీ కన్వీనియన్స్ కోసం ఈ ఆన్లైన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఆ లింక్స్ ద్వారా అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 జూన్ 2023, లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూన్ 2023. ఎడిట్ లేదా మోడిఫికేషన్ కూడా ఈ డేట్స్లోనే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ పే చేయడానికి డేట్స్ వచ్చేసి 1 జూన్ 2023 నుండి 21 జూన్ 2023 వరకు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్కి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్ వచ్చేసి జూలై 10, 2023. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ డేట్ వచ్చేసి 17 జూలై 2023 నుండి 27 జూలై 2023 వరకు. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి హాల్ టికెట్స్ జూలై ఆర్ ఆగస్టు 2023లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు 2023లో కండక్ట్ చేస్తారు. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి సెప్టెంబర్ 2023లో రిలీజ్ చేస్తారు. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్ ఆర్ సింగిల్. మెయిన్స్ లేదా సింగిల్ ఎగ్జామ్కి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మంత్ వచ్చేసి సెప్టెంబర్ 2023. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఆర్ సింగిల్ వచ్చేసి సెప్టెంబర్ 2023లో కండక్ట్ చేస్తారు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ మెయిన్స్ ఆర్ సింగిల్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ వచ్చేసి అక్టోబర్ 2023లో రిలీజ్ చేస్తారు. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్ట్కి ఇంటర్వ్యూ ఉంటుంది. అక్టోబర్ ఆర్ నవంబర్ 2023లో ఉంటుంది. కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఇంటర్వ్యూకి కాల్ లెటర్స్ అంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మంత్స్ వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్ 2023. ఇంటర్వ్యూ కండక్ట్ చేసే మంత్స్ వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్ 2023. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ అంటే మీకు ఫైనల్గా అలాట్మెంట్ వచ్చేసి జనవరి 2024లో జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.